సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. So hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So ఈ రోజు ఈ వీడియోలో మనం వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ది హెల్మెట్ మనం అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. అన్బాక్స్ అంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ తోటి వచ్చే ఫ్రీ హెల్మెట్ అనమాట. ఇది ఫ్రీ అని చెప్తారు కానీ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1800 రూపీస్ ఉంది. సో నేను డీటెయిల్స్ అన్ని నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను అనమాట ఈ వీడియోలో. సో మిస్ కాకండి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ అంటే ఒరిజినల్ జెన్యూన్ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ హాఫ్ ఫేస్ వస్తుంది కదా. సో ఆ హెల్మెట్ గురించి ఈ రోజు అన్బాక్స్ చేసి దాని ఎలా ఉంది ఏంటి అని చెప్పి దాని కంప్లీట్ డీటెయిలింగ్ రివ్యూ అనేది నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట. సో స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get started. సో గైస్ మనకు వచ్చేసి ఇలాంటి బాక్స్లో అయితే వస్తుందన్నమాట మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ అనేది. అండ్ దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. అండ్ దెన్ దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయంగానే నథింగ్ ఎల్స్ ఇన్ ద బాక్స్. సో మనకి ఇలాంటి ఒకటి హెల్మెట్ కవర్ అనేది ఒకటి వస్తుందన్నమాట. అండ్ దీని ఫర్దర్ ఓపెనింగ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి లోపల వచ్చేది. So this is the Royal Enfield helmet that we get in the box. So this is a brand new helmet anamata. And దీని మీద చూసుకుంటే మీరు మేడ్ లైక్ ఏ గన్ MLG 1901 అని చెప్పి మనకి మేడ్ లైక్ ఏ గన్ అని చెప్పి మనకి కంప్లీట్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కూడా వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు వైజర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీని ప్రైస్ అనేది 1825 రూపీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. 1800 రూపీస్ హెల్మెట్ అనమాట ఇది. సో చూడొచ్చు మీరు కంప్లీట్గా ఇంకా సీల్ కూడా తీయలేదు గ్లాస్ది. సో ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. సో హాఫ్ ఫేస్ హెల్మెట్ మనకి బైక్ తోటి ఇచ్చేది. మీకు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మనకి ఏంటంటే కంప్లీట్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అనేది వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వైజర్కి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి దిస్ ఈజ్ కంప్లీట్లీ మనకి ఏంటంటే ఇది డాట్ సర్టిఫైడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ జెట్ డాట్ సర్టిఫైడ్ హెల్మెట్ అనమాట ఇది. సో ఈ హెల్మెట్ వచ్చేసి మనకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడైతే వెహికల్ తీసుకుంటామో సో ఆ వెహికల్తో పాటు మనకి ఈ హెల్మెట్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట. అండ్ దీంట్లో మనకి మెయిన్గా మాట్లాడుకోవాలనుకుంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి అనమాట పాజిటివ్ పాయింట్స్ కంటే. సో అవేంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో గైస్ ఏ ప్రోడక్ట్ కైనా మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, అదే సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ దీని అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే మనకి కంప్లీట్ రాయల్ ఎన్ఫీల్డ్ అనే బ్రాండింగ్ వస్తుంది కాబట్టి సో ఇది చాలా మంచి రిచ్ లుక్ అనేది ఉంటుంది అనమాట హెల్మెట్కి. ప్లస్ ఏంటంటే ఈ హెల్మెట్స్ మనకి బయట ఎక్కడన్నా దొరికితే కొట్టుకుపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మనకి. సో జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ హెల్మెట్ని. ఒక రకంగా చెప్పాలంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ చాలా ప్రెస్టీజియస్ హెల్మెట్ అని చెప్పొచ్చు ఒక రకంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ కి మాత్రం. అండ్ ఓపెన్ ఫేస్ హెల్మెట్ అవ్వడం తోటి ఇది ఏంటంటే మనకి సిటీ రైడ్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సిటీలో ఎక్కువ మనం లాంగ్ రైడ్స్ వెళ్ళము, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయము, కమ్యూట్ చేయము కాబట్టి హాఫ్ ఫేస్ హెల్మెట్ అనేది ఏంటంటే మనకి సిటీలో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అన్లైక్ ఫుల్ ఫేస్ హెల్మెట్. సో ఇప్పుడు వచ్చేసి దీని డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మనం 1825 రూపీస్ దీని వర్త్ అయినప్పుడు ఏంటంటే మనకి అట్లీస్ట్ క్విక్ రిలీజ్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇది క్విక్ రిలీజ్ అనేది ప్రొవైడ్ చేయలేదు దీంతో. సో ఏంటంటే మనకి మామూలుగా ఇది ఓపెన్ చేసేస్తే మనకి ఏంటంటే లోపల స్క్రూస్ అనేవి ఉంటాయి. సో చూపిస్తాను చూడండి మీకు. ఇది ఓపెన్ చేసేస్తే సైడ్ది మనకి లోపల స్క్రూ అనేది ఉంటుందన్నమాట. ఈ స్క్రూ సిస్టమ్ ఓపెన్ చేసుకుని మనం వైజర్ అనేది రిమూవ్ చేయాలి. సో ఇట్లా కాకుండా మనకి 1800 రూపీస్ వర్త్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే క్విక్ రిలీజ్ వైజర్ అనేది ఇస్తే చాలా కన్వీనియంట్గా ఉండేదన్నమాట. ఇది ఒకటి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాడింగ్ మనం 1800 రూపీస్ ఖర్చు పెడుతున్నప్పుడు అంటే 1800 రూపీస్ వర్త్ హెల్మెట్ అన్నప్పుడు మనకి స్టడ్స్లో కానీ దాంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే కంప్లీట్లీ లోపల ఉన్న ప్యాడింగ్ అదంతా రిమూవబుల్ వస్తుందన్నమాట. సో కాకపోతే మనకి దీంట్లో మాత్రం రిమూవబుల్ ప్యాడింగ్ అనేది కాదు. కంప్లీట్గా ఒక్కసారి పాడైందంటే మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవడము అదంతా పెద్ద మెస్ అయిపోతుంది అనమాట. మనకి చాలా కష్టంగా కూడా ఉంటుంది క్లీన్ చేసుకోవడం, ఎందుకంటే ఈ ప్యాడింగ్ ఇదంటే రిమూవబుల్ కాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ పాయింట్కి వస్తే మనకి ఏంటంటే ఈ ప్యాడింగ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. ఒక రంగా చెప్పాలంటే కుషనింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు చూడొచ్చు కుషనింగ్ అనేది ఎంత తక్కువ ఉంటుందో. అండ్ చాలా సన్న లేయర్ ఇస్తారు. సో దాంతో ఏంటంటే మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ ప్యాడింగ్ ఇదంతా ఇట్లా అప్పడం లాగా అయిపోతుంది అన్నమాట, ఇట్లా ఒత్తుకున్నట్టు అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే లోపల ఇప్పుడున్న కుషనింగ్ కూడా ఉండదు అనమాట కొంతకాలం అయిన తర్వాత. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ హెల్మెట్ తోటి. సో చాలా హెల్మెట్స్కి మీరు చూడొచ్చు డాట్ అండ్ ఈసీ సర్టిఫికేషన్ ఉన్నప్పుడు ISI సర్టిఫికేషన్ అనేది ఉండదన్నమాట. కాకపోతే దిస్ పర్టికులర్ హెల్మెట్ ఇట్ ఈస్ ISI సర్టిఫైడ్, అట్ ది సేమ్ టైం డాట్ కూడా సర్టిఫికేషన్ అనేది ఉందన్నమాట దీనికి. సో ఈ హెల్మెట్ చూస్తే మీరు చాలా రెట్రో లుకింగ్ హెల్మెట్ లా ఉంటుందన్నమాట. మీరు పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెడ్ టర్నర్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్తో ఉన్న హెల్మెట్ మీరు పెట్టుకున్నారంటే ఎంత లేదన్నా కానీ ఎంతో కొంత వాల్యూ అనేది యాడ్ అవుతుందన్నమాట మనకి. సో ఈ వైజర్ గురించి మాట్లాడితే మనకి ఏంటంటే స్క్రాచ్ రెసిస్టెంట్
రెసిస్టెంట్ అని చెప్పొచ్చు, యాంటీ స్క్రాచ్ కాదు, స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్ అని. సో ఇప్పుడు మనకి 1000 రూపాయల హెల్మెట్లో కూడా ఏంటంటే మనకి స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్ అనేది వస్తుంది. సో దీంట్లో రావడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అనమాట అవుట్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్. కాకపోతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అనేవాళ్ళు ఇంకొద్దిగా లోపల కంఫర్ట్ గురించి కొద్దిగా మనకి కేర్ తీసుకుంటే ఇంకొద్దిగా బాగుండేది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక దీని ఓపెనింగ్ టైప్ జస్ట్ ఒక మామూలుగా మనకి ఎలా అయితే రెగ్యులర్ హెల్మెట్స్ ఓపెన్ చేస్తామో అలాగే అనమాట. సో హాఫ్ ఫేస్ హెల్మెట్కి దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట. ఎట్ ది ప్రైస్ ఆఫ్ 1825 అంటే ఎట్ ది రేంజ్ ఆఫ్ 2000 అనుకోవచ్చు. సో ఈ రేంజ్లో వచ్చే హెల్మెట్స్ ఏంటంటే మనకి డబుల్ డీ రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దిస్ ఇస్ హాఫ్ ఫేస్ హెల్మెట్ అండ్ మనకి ఏంటంటే సింపుల్గా ప్లగ్ అండ్ ప్లే బకిల్ వస్తుంది. సో దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ చెప్పినట్టు గైస్ ఈ హెల్మెట్లో మనకి ఇంప్రూవ్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అనమాట, నెగిటివ్ పాయింట్స్. ఫస్ట్ ఏంటంటే మనకి క్విక్ రిలీజ్ వైజర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయొచ్చు. ఈ బడ్జెట్లో 1825 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి, అంటే అంత వర్త్ హెల్మెట్ కాబట్టి ఈ చిన్న చిన్నవి మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట, ఇంప్రూవ్మెంట్స్. ఫస్ట్ ఏంటంటే క్విక్ రిలీజ్ వైజర్ అండ్ సెకండ్ ఏంటంటే లోపల ప్యాడింగ్ అనేది రిమూవబుల్ పెట్టచ్చు. ఇంకొద్దిగా ప్యాడింగ్ డెన్సిటీ కూడా కొద్దిగా పెంచవచ్చు అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఈ బకిలింగ్ ఓకే అనుకోండి ఈ హాఫ్ ఫేస్ హెల్మెట్ సిటీ రైడ్స్కే కాబట్టి. అండ్ మనకి చూసుకుంటే ఏంటంటే కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్కువ ఉండేటట్టు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. లోపల కుషనింగ్ ఎంత ఎక్కువ కుషనింగ్ ఇస్తే మనకి అంత కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది పెట్టుకుని చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. సో గైస్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మనం ఒక హెల్మెట్ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట వ్యూ. అండ్ మనకు చూసుకుంటే స్పెక్స్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే హాఫ్ ఫేస్ హెల్మెట్ అనేది చాలా బాగుంటుంది. ఐ మీన్ ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. సో చూస్తే కనుక మీకు కంప్లీట్గా చెవుల పార్ట్ మెడ వరకు కవర్ అయిపోతుంది సైడ్ నుంచి చూస్తే కూడా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్. ఇంకొద్దిగా మనకి లోపల కుషనింగ్ అండ్ కంఫర్ట్ ప్రొవైడ్ చేసి ఉంటే దిస్ హెల్మెట్ మాత్రం పేరు పెట్టే క్వశ్చనే ఉండదు అనమాట. సో అంత కంఫర్టబుల్గా చేయొచ్చు ఈ హెల్మెట్ని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు తలుచుకుంటే. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ గురించి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.